తెలుగు టాకీలు మొదలయ్యాక మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో అత్యధికంగా 30 సినిమాలు విడుదలైంది 1954లో. ఆ ఏడాది విడుదలైన తొలి తెలుగు చిత్రం చంద్రహారం జనవరి 6న విడుదలయ్యింది. అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న విజయా సంస్థ బ్యానర్లో నిర్మాణమయ్యింది. తరువాతి రోజుల్లో పౌరాణిక చిత్ర బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు ఈ సినిమా దర్శకులు. దర్శకత్వ పర్యవేక్షణ ఎల్వి ప్రసాద్ గారు. ఆనాటి జానపద చిత్రాలతో పోలిస్తే కాస్త భిన్నమైన కథ. అనగనగా చందనదేశం. ఆ దేశపు యువరాజు చందన్ పుట్టుకతోనే మెడలో చంద్రహారంతో పుట్టాడు. అతడి పంచప్రాణాలు అందులో ఉన్నాయి. యుక్త వయసొచ్చాక పెళ్లి చేద్దామని తండ్రి ప్రయత్నాలు చేస్తుంటాడు. తాను వర్ణచిత్రంగా చిత్రించిన ఊహాసుందరినే పెళ్లి చేసుకుంటానన్నాడు చందన్. ఆ అమ్మాయి కోసం అన్వేషణ మొదలయ్యింది. రాజుగారి మేనల్లుడు అలాంటి అమ్మాయి దొరకకుండా చెయ్యాలని కుట్ర పన్నుతాడు. ఈలోగా చెంచల అనే దేవకన్య చందన్ను మోహిస్తుంది. చందన్ ఆమెను తిరస్కరిస్తాడు. చెంచల అతడి మెళ్ళో చంద్రహారం తీసుకెళ్తుంది. అతడు మరణిస్తాడు. కాని రాత్రిపూట కాసేపు బ్రతికేటట్లు చెంచల అనుగ్రహిస్తుంది. ఈలోగా అతడు చిత్రించిన ఊహాసుందరి దొరికి ఆమెతో రహస్యంగా పెళ్లవుతుంది. కాని రాత్రిపూట కొద్దిసేపు మాత్రమే జీవించే వీలున్న చందన్ శాప విముక్తుడు ఎలా అయ్యాడు అనేది చంద్రహారం కథ. పాతాళ భైరవిలాంటి చిత్రంలో సాహసాలు చేసిన హీరో ఈ సినిమాలో అధిక సమయం నిద్రపోతుండడం ఒక విశేషం. ఈ సినిమాకి రచయిత పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం సమకూర్చింది ఘంటసాల గారు. ఈ చిత్రంలో హీరో చందన్ ఎన్టీఆర్, ఆయన చిత్రించిన ఊహాసుందరి జూనియర్ శ్రీరంజని, ఆయన్ను మోహించిన దేవకన్య చెంచల సావిత్రి. ఇంకా ఈ సినిమాలో ఇతర పాత్రల్లో ఎస్వి రంగారావు, రేలంగి, సూర్యకాంతం, దొరస్వామి మొదలైనవారు నటించారు. 25 లక్షల భారీ బడ్జెట్తో 52 సెట్లలో 400 కాల్షీట్లలో 3 ఏళ్లపాటు నిర్మాణమైన చంద్రహారం చిత్రం అత్యంత ఘోర పరాజయం పాలయ్యింది. పూర్తి టాక్షో వినడానికి యూట్యూబ్లో కిరణ్ ప్రభ స్పేస్ చంద్రహారం అని సెర్చ్ చెయ్యండి.